మఫ్లీ ఛానల్ వ్యూవర్స్కి నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని అనంతారం బిక్కబాగుపై యువజన సంఘాల ఆధ్వర్యంలో బిక్కబాగుపై కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు. బిక్కబాగు వెంటనే నిర్మాణం పూర్తి చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతారం గ్రామంలో బిక్కబాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతారం గ్రామ యువకులు, రైతులు, పెద్దలందరితో, విద్యార్థులతో ఈరోజు అనంతారం బిక్కబాగుపై నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అయ్యా ఎమ్మెల్యే గారు, మీకు గతంలో జనవరి 30 రోజున నేను చెప్పడం జరిగింది. ఈ సమస్య పెద్దగా ఉంది, ఇక్కడ పడి చనిపోతే ఎవరైనా చనిపోయే ప్రమాదం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదే రోజున మీకు చెప్పాను, ఫిబ్రవరి 20 రోజున డెడ్ లైన్ పెట్టండి, 20 లోపు మీరు పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము కూడా నిరసనలో మీకు తెలియజేశాను. అదేవిధంగా ఎలక్షన్ కూడా రావడంతో మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమస్య గురించి మిమ్మల్ని అడగలేదు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది, మొన్నటితో ఎలక్షన్ కూడా అయిపోయింది. ఒకరోజు గ్యాప్ కూడా ఇచ్చాము. మీ ఈరోజు అందరం యువకులందరం కూడా అనుకొని ఈరోజు మా బిక్కబాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఇక్కడ నిరసన తీయడం జరిగింది. ఇదే విధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు మొన్న కూడా చెప్పినాం, ఇప్పటికి కూడా మీరు స్పందించకపోవడానికి సిగ్గుచేయడానికి మేము చెప్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మా ఊరికి వచ్చినప్పుడు చెప్పారు కదా, ఎలక్షన్ హామీలో ఇచ్చారు కదా బిక్కబాగు బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి. గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేసింది, మీరు 10% చేయడానికి మీకు ఎందుకు అంత దమ్ము లేదని మేము అడుగుతా ఉన్నాను. నిధులు తీసుకురండి, నిధులు తీసుకొచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయండి. ఎవరి ప్రాణాలు పోకముందుకే ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి అనంతారం గ్రామ యువకుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒకవేళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కనుక మీరు చేయకపోతే ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్తున్నాం. ఈ రోజు మీరు వస్తున్నారు, ఎస్ఐ గారు హామీ ఇచ్చారు. ఈ రోజు మీరు వస్తున్నారు, మీరు హామీ ఇస్తున్నారు, మీతో హామీ ఇప్పిస్తున్నారు. ఎస్ఐ గారి మాట మీదకి వెళ్ళి ఈరోజు మీ నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నాం. ఒకవేళ ఎస్ఐ గారు ఇచ్చినటువంటి మాట తప్పినా కూడా, ఒకవేళ ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వకపోతే ఈరోజు కూడా నెక్స్ట్ డే లేకపోతే ఈ వారం రోజుల లోపల మేము ఎస్ఐ గారి పోలీస్ స్టేషన్ ముంగట ధర్నాకు దిగుతామని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎస్ఐ గారు ఒక అధికారి మీద గౌరవంతో మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మేము విరమించుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగదని ఎవరికి కాదు, కానీ మా ఇబ్బంది ఎవరికి తెలవాలి, ప్రజలకు ఇబ్బంది కలగదని చెప్పేసి ధర్నా మేము విరమించుకుంటున్నాం. మనం మా గ్రామం యొక్క ఇబ్బంది, జిల్లాలకు పోయేటువంటి ప్రధాన రహదారి యొక్క ఇబ్బంది ఎవరికి తెలవాలని అడుగుతున్నాం. ఒకవేళ ఎవరైనా పడి చనిపోతే ఎంత ప్రమాదం అని చెప్పని అడుగుతున్నాం. ఈ చావులకు ఎవరు కారణం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకవేళ ఇక్కడ పడి చనిపోతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి పూర్తి పద్ధతిని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చెప్తున్నాను, ఎస్ఐ గారు మీరు హామీ ఇచ్చారు, ఎమ్మెల్యే గారితో మీరు ఈరోజు ఈ బ్రిడ్జ్ నిర్మాణం గురించి చర్చిస్తామని చెప్పారు, మాకు హామీ ఇప్పిస్తున్నారు, మాకు కల్పిస్తున్నారు. ఒకవేళ కనుక వారం రోజుల్లోపు మాకు ఎమ్మెల్యే గారి నుంచి స్పష్టమైనటువంటి హామీ రాకపోతే మేము వారం తర్వాత మీ ఇదే ఎంతమంది వచ్చి పోలీస్ స్టేషన్ ముంగటే ధర్నా పెడతాం. ఇక మాకు ఎమ్మెల్యే గారితో సంబంధం లేదు, మాకు మీరే చేపిస్తున్నారు, మీరు హామీ ఇచ్చారు, మీ మీద గౌరవంతో మేము ఇక్కడ దీక్ష విరమణ చేస్తున్నాము. మీరు కంపల్సరీ ఎమ్మెల్యే గారికి చెప్పండి. మాకు ఎమ్మెల్యే గారికి వంతెల వారధిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ సమస్యను పరిష్కారం చేసే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా చెప్తున్నాం, ఎవరి ప్రాణాలు పోకముందుకే ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కావాలని చెప్పేసి అనంతారం యొక్క గ్రామ ప్రజల తరఫున మేము విజ్ఞప్తి చెప్తున్నాం.